చెప్పండి. సార్, ముందుగా పవన్ కళ్యాణ్ గారు రెండు రాష్ట్రాలకి కోటి కోటి రూపాయలు చొప్పున విరాళం ప్రకటించడం, అలాగే పంచాయతీరాజ్ ఉద్యోగులందరూ వాళ్ళు ఒకరోజు జీతాన్ని 14 కోట్లు ప్రకటించారు. ముందుగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించి ఆదర్శంగా నిలిచారు. అదే కాకుండా ఆయన స్వయంగా తన సొంత డబ్బులు 400 పైగా పంచాయతీలకి ₹1,00,000 చొప్పున మరో 4 కోట్ల రూపాయలు ప్రకటించారు. అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని మంచి చేస్తే మంచి అని చెప్పాలి, చెడు చేస్తే ఖచ్చితంగా దాన్ని కూడా ప్రశ్నిస్తాం సార్. అందులో ఎటువంటి ఆ మనకి భేదాభిప్రాయాలు ఉండవు. దాంట్లో అంటే ఎటువంటి డౌట్ ఏం లేదు సార్. నేనేం మంచి చెప్పలా. చేస్తే మంచి అంటాము. ఇప్పుడు ఇటువంటి ఆయన ప్రెస్ పరిస్థితుల్లో మీట్ లో అంటే 10 చోట్ల చంద్రబాబు గారి అనుభవం ఉందండి, కాదంటలేదు. ఆయన అనుభవం లేదని ఎవరన్నారు చెప్పండి. మధ్యలో ఆయన సమర్థత, ఆయన బుల్డోజర్ ఎక్కారు. అవసరమా ఈ స్క్రిప్టింగ్? మీరు యు అంటే ఆర్ దేర్ యాజ్ అ డెప్యూటీ చీఫ్ మినిస్టర్. మీరు ఫామ్ గా చెప్పాలి, "Yes, మేము మా ప్రభుత్వం." దాపదాపిగా ఆయన ఇట్లా భుజాన మీద ఎక్కించుకొని మొయ్యక్కర్లేదు కదా. జనం మీరే స్కోప్ ఇస్తున్నారు వైసీపీకి. అవసరం అదే అంటున్నా. మీరు మంచి చేస్తూ ఈ నింద బయట ఏంటి అంటున్నా. సార్, ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే వైసీపీ ఏదైతే ఉందో ప్రతి దాంట్లోనూ కూడా వరద రాజకీయాలు, బురద రాజకీయాలు అన్నట్టు ప్రతి దాంట్లోనూ కూడా రాజకీయమే చేయడం తప్ప, ఇటువంటి పరిస్థితుల్లో అనుకోని విధంగా ఇంత ఊహించిన పరిస్థితుల్లో వరద వచ్చినప్పుడు కూడా వాళ్ళు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళ కేడర్ కి సహాయం చేయమని కానీ, ఆయన స్వయంగా విరాళం ప్రకటించడం కానీ, స్వచ్ఛమైన రాజకీయాలు చేయకుండా వాళ్ళు ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజల్ని ఇంకొక ఇబ్బంది పెట్టే విధంగా సాక్షిలో తప్పుడు వార్తలు ప్రచురిస్తూ ప్రజల్ని భయాందోళనకు గురి చేయాలని అనుకుంటున్నారు. అప్పుడు ఖచ్చితంగా ఇటువంటి స్పందన రావడం జరిగింది సార్. ఎందుకంటే వాళ్ళు ప్రజల్ని భయపెడుతున్నారు. ఈ సహాయం అందలేదని చెప్పు, సుజాత గారు సుజాత లేదంటే గారు మీకు మ్యాథమెటిక్స్ పేపర్ ఇస్తే, అమరావతి అంతా. సుజాత గారు మీకు మ్యాథమెటిక్స్ పేపర్ ఇస్తే మీరు ఫిజిక్స్ ఆన్సర్ చేస్తారు. నేను అడిగిన ప్రశ్న అది కాదు. నేను అడిగింది ఏంటంటే, ఈ పరిస్థితి ఎందుకు, ఆ భజన ఎందుకు? మీ నాయకుడికి ఇమేజ్ ఉంది, మీరు అది కాపాడుకోండి అని జనం అడుగుతున్నారు. నేను అడగటం కాదు, జనం అడుగుతున్నారు. చంద్రబాబు బుల్డోజర్ ఎక్కుతుంది ఏమన్నా వింత? ఆయన ఆయన మొదల నుంచి ఆయన వ్యూహాలు ఆయనవి. ఆయన ఆ వయసులో కూడా కష్టపడుతున్నందుకు అభినందిస్తూనే ఆయన పని ఆయన చేసుకెళ్తున్నారు. ఆయన ఎక్కడ ఇలాంటి ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు ప్రెస్ మీట్ లో 10 మాటలు ఉంటే 4 మాటలు చంద్రబాబు గారి అనుభవం, చంద్రబాబు గారి బుల్డోజర్ ఎక్కడం, వారి విశేషమైన సామర్థ్యం. మీరు సమర్థులు, మీరు ఆ విషయం గుర్తించండి. మీరు నిండు మనసుతో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయానికి ₹1,00,00,000 విరాళం ప్రకటించారు. అది మీరు చెప్పుకోండి, అలాంటివి చెప్పుకోండి. మీరు చేస్తున్నవి 10 మందికి స్ఫూర్తిదాయకంగా ఉండండి. చంద్రబాబును పొగట్టడానికి నారా లోకేష్ ఉన్నారు, ఆయన ఎవరు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, ఇంకొక 10 మంది ఆయన చుట్టూ మంది మగదులు ఉంటారు. ఆయన బయటికి ఇలా రాగానే లక్ష్మణ్ గారు. ఆ, ఆయన చెప్తే వస్తున్నా, మీ దగ్గరికి వస్తున్నా, మీరు ఆవేశపడద్దు, మీ దగ్గరికి వస్తున్నా, నేను ఆవిడతో మాట్లాడుతున్నా. సో మీరు చేస్తున్న మంది ఇప్పటికే ₹2 కోట్ల మీ నాయకుడు ఇచ్చాడు. అండ్ హీ బికెమ్ ఏ పర్సనాలిటీ ఆఫ్ ఇన్స్పైరింగ్ అదర్స్. అది మీ నాయకత్వ లక్షణాలు. మీరు ఇండివిజువల్ గా డెవలప్ కావాలి కదా. మీరు ఎంతసేపు యువర్ బ్యాంకింగ్ అప్ ఆన్ టీడీపీ అంటే, మీరు ఆల్రెడీ 100% స్ట్రైక్ రేట్ తోటి మీరు టీడీపీ కన్నా గొప్ప అని నిరూపించుకున్నారు. మీ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు దేశం విడిచి వెళ్ళిపోతున్నాడో అడగండి, నిలదీయండి, కడగండి. చంద్రబాబును స్తోత్రం చేయడం వల్ల ప్రయోజనం ఏం లేదు. సార్, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే నిన్న మొన్న ప్రజల్ని పరామర్శించడానికి వచ్చి ఆయన ఏదైతే అంతా జోక్స్ వేసి వెళ్ళిపోయారు. బుడమేరు మీదేమో గేట్లు ఎత్తేస్తారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు నివాసం కాపాడుకోవడం కోసం ఇక్కడ కరకట్ట ఇదంతా ఇదైపోయింది, అటు డైవర్ట్ చేశారు బుడమేరు నీరంతా అని చెప్పి అబద్ధ ప్రచారాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చెప్పిన వాటికి ఖచ్చితంగా మేము సోషల్ మీడియాలో కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు తెలుగుదేశం క్యాడర్ కానీ అందరూ ఖచ్చితంగా దానికి ప్రజలకు ఎక్స్ప్లెనేషన్ అంటూ ఇవ్వాలండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలియకుండా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి నివాసం ఎక్కడుంది, బుడమేరు ఎక్కడుంది, ఎక్కడి నుంచి ఎక్కడ డైవర్షన్ చేశారు, ఇదంతా తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. ఆయన గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది. కాబట్టి పైగా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో చంద్రబాబు నాయుడు గారు గతంలో చూసాం మనం. హుద్హుద్ తుఫాన్ అప్పుడు వైజాగ్ ప్రజలందరూ ఆయనకి ఎలా నీరాజనాలు పట్టారో, ఆయన మేనేజ్మెంట్ చేశారో, మరి ఈ గతంలో చేసిన ఈ వైసీపీ ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించింది, వాళ్ళు ఎలాగా ప్రజల్ని ఆదుకున్నారన్నది చూసాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం గురించి ఒకసారి మంచి చేసిన వాళ్ళని మంచి అని చెప్పుకోవడంలో తప్పులేదని నేను కూడా భావిస్తున్నాను సార్. ఎట్ ద సేమ్ టైం ఏదన్నా ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం తప్పు చేస్తే
ప్రశ్నించడానికి ముందు ఉంటారు సార్ పవన్ కళ్యాణ్ గారు. అందులో ఎటువంటి డౌట్ ఏం చేయకూడదని లేదు. వచ్చి కోరుకుందాం. 100 ఆ ప్రభుత్వం రోజులైంది. ఆ ప్రభుత్వంలో వచ్చి 100 మీరున్నారు కాబట్టి రోజులైంది సార్. తప్పు జరగదని మా నమ్మకం. ఆ ప్రభుత్వం మీరున్నారు కాబట్టి తప్పు జరగదని మా నమ్మకం. అంటే మాలాంటి జరగదనే వాళ్ళకి అందరూ అనుకుంటున్నారు సార్. ఒకవేళ సామాన్యుల జరిగితే భరోసా పవన్ కూడా కళ్యాణ్ గారు ఏంటంటే అందులో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారు ఉన్నాడు సార్. కాబట్టి తప్పు జరగదు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి తప్పు జరగదు.